టు తెలుగు న్యూస్ 24/7 నేను మీ హేమ మాలిని. మరి ఈ రోజు ఎప్పటిలాగానే ప్రతిసారి మీకు సరికొత్తగాను ఇప్పుడు సరికొత్తగా హిస్టరీని మనకి చెప్పడానికి వస్తున్నారు జితేందర్ రెడ్డి మూవీ టీం అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ గారు ఉన్నారు, అలాగే హీరో గారు ఉన్నారు, రాకేష్ గారు అండ్ విరించి గారు. నమస్తే అండ్ వెల్కమ్. నాన్ స్టాప్ గా మాట్లాడుతుంది ఏంటి అని చూస్తున్నారా విరించి గారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. న్యూటన్లే కాదు మనకే ఎందరో ఉన్నారా హిస్టరీ తిప్పావంటే. ఇందాకే చెప్పారు యాక్చువల్లీ ఇది మా ఊరు దగ్గరే అన్నమాట, సిద్ధాపురం అంట. మీది తినాలి మనది తినాలి కాదు క్వశ్చన్స్ అన్ని రాకేష్ గారిని అడుగుదాము. దీనికన్నా ముందు ఒక ఓత్ తీసుకోవాలి. నేను చెప్పింది చెప్పాలి మీరిద్దరు. జితేందర్ రెడ్డి అనే మూవీ టీం అయిన మేము యాంకర్ అడిగే ప్రతి క్వశ్చన్ కి నిజమే చెప్తాను, అబద్ధాలు ఏం చెప్పం. అంతఃకరణ శుద్ధితో అమరేంద్ర బాహుబలి అను నేను. రాకేష్ గారు విరించి గారు, మీ గురించి మాట్లాడే ముందు ఉయ్యాల జంపాల సినిమా అన్నది చాలా ఫేవరెట్ అసలు మాకు. ఇప్పటికీ ఆ పాటలు కానీ ప్రతిసారి వింటూనే ఉంటాం. ప్రతి పాట కానీ రాజ్ తరుణ్ గారు అండ్ అవికా గోర్ ఇద్దరి కాంబినేషన్ కానీ, ముఖ్యంగా డైలాగ్ మీరు లావ్ అయ్యారు ఎందుకు, క్యారెక్టర్ పరంగానా లేదంటే ఏంటి అని అడిగాను నేను. క్యారెక్టర్ కోసమేనా లేదంటే ఏంటి? బేసికలీ క్యారెక్టర్ లీన్గా ఉంటే సన్నగా ఉంటే నమ్మరండి. ఎందుకంటే హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు న్యూస్ 24/7 నేను మీ హేమ మాలిని. మరి ఈ రోజు ఎప్పటిలాగానే ప్రతిసారి మీకు సరికొత్తగాను ఇప్పుడు సరికొత్తగా హిస్టరీని మనకి చెప్పడానికి వస్తున్నారు జితేందర్ రెడ్డి మూవీ టీం అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. మరి బై ద వే ఈ సినిమా అయితే November 8న థియేటర్స్లో వచ్చేసింది. అందరూ అక్కడికి వెళ్ళి హిస్టరీని తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి రిఫ్రెషింగ్గా చూడాలి, తెలియని వాళ్ళు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికైనా చూడాలి. అసలు ఇన్ని చెప్తున్నాను కదా, అసలు వీళ్ళు సినిమా ఎలా తీసారు ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఇప్పుడు మనం అడిగేద్దాం. ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ గారు ఉన్నారు, అలాగే హీరో గారు ఉన్నారు, రాకేష్ గారు అండ్ విరించి గారు. నమస్తే అండ్ వెల్కమ్. నాన్ స్టాప్ గా మాట్లాడుతుంది ఏంటి అని చూస్తున్నారా విరించి గారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. మీ ఇందాకే చెప్పారు యాక్చువల్లీ ఇది మా ఊరు దగ్గరే అన్నమాట, సిద్ధాపురం అంట. మీది తినాలి మనది తినాలి కాదు క్వశ్చన్స్ అన్ని రాకేష్ గారిని అడుగుదాము. దీనికన్నా ముందు ఒక ఓత్ తీసుకోవాలి. నేను చెప్పింది చెప్పాలి మీరిద్దరు, ఓకేనా? ట్రైలర్ లో కాదు జితేందర్ రెడ్డి పెట్టండి, ఇద్దరు ఇట్లా అనండి బాగుంటది. కమన్ రాకేష్ గారు, నేను చెప్పిందే చెప్పాలి మీరు, ఓకే? జితేందర్ రెడ్డి అనే మూవీ టీం అయిన మేము యాంకర్ అడిగే ప్రతి క్వశ్చన్ కి నిజమే చెప్తాను, అబద్ధాలు ఏం చెప్పం, షుగర్ కోటింగ్స్ ఏం చెప్పం, కొంచెం చేస్తాం. అంతఃకరణ శుద్ధితో జితేందర్ రెడ్డి మూవీ టీం అనే మేము అనే టీం కాదు, జితేందర్ రెడ్డి మూవీ టీం అనే మేము అన్నీ కరెక్ట్గా చెప్తాం. సూపర్. నా ఓత్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఇన్న స్పాయిలర్ అరెక్ట్స్ చేస్తున్నారు. సో చెప్పండి రాకేష్ గారు, సో ఇప్పుడు దాకా మిమ్మల్ని ఒక ఏమంటారు మంచి ప్రొడ్యూసర్గా చూసాం, మంచి యాక్టర్గా చూసాము, చాలా మంచి సినిమాలు తీసుకురావడం చూసాను. అంటే లవ్ ట్రాక్ నుంచి సడన్గా ఈ ట్రాక్లోకి ఎలా వచ్చేసారు మీరు? అలా వచ్చానండి, ఎలాగో తెలియదు కానీ నాకు ఎప్పటి నుంచో ఒక యాక్షన్ డ్రామా ఆ స్పేస్లో చేయాలని వెతుకుతున్నాను అనమాట. కథలు మనకి ఏం సెట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఈ విరించి కథ నారేట్ చేశాడో ఇది మనకి పర్ఫెక్ట్ అనిపించింది. యాక్షన్ డ్రామా ప్లస్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్తో ఉంది కదా. నేనైతే ఇది యాక్షన్, ఇప్పుడు బయోపిక్ అని ఎంత ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది యాక్షన్ డ్రామా ప్లస్ ఒక చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ వెళ్తూ ఉంటుంది. సో యా, సో అలా మీకు కథ చెప్పంగానే ఫస్ట్ అరే నేను ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇదే, సో లెట్స్ గెట్ ఇన్ టు ప్రాజెక్ట్ అని చెప్పేసి అనేసుకున్నారా, లేదంటే ఏమైనా కరెక్షన్స్ జరిగినాయి? లేదు, ఇమ్మీడియట్ జంప్. కరెక్షన్స్ కూడా దారిలో చూసుకుందాం మనం, పద.
దారిలో చూసుకుందాం పద. అసలు విరించి గారు మీ గురించి మాట్లాడే ముందు ఉయ్యాల జంపాల సినిమా అన్నది చాలా ఫేవరెట్ అసలు మాకు. ఇప్పటికీ ఆ పాటలు కానీ ప్రతిసారి వింటూనే ఉంటాం. ప్రతి పాట కానీ రాజ్ తరుణ్ గారు అండ్ అవికా గౌర్ ఇద్దరి కాంబినేషన్ కానీ ముఖ్యంగా డైలాగ్స్ కానీ నాకు పాటలు అయితే చాలా ఇష్టం. సినిమాలో ప్రతి పాట గుర్తుంది, ప్రతి పాట పాడతాం. మీరు కూడా ఒక మంచి లవ్ ట్రాక్స్ నుంచి వచ్చిన మీరు సడన్గా ఇంత పవర్ఫుల్ కథని ఎంచుకుని చూపించాలని ఎందుకు అనుకున్నారండి మీరు? యాక్చువల్లీ ఇది ఎంచుకోలేదు అన్నమాట. ఓకే, మేము ఎంచుకోలేదు దాన్ని, అదే మమ్మల్ని ఎంచుకుంది. ఓకే, సూపర్. అందువల్ల చేయాల్సి వచ్చింది. నేనైనా రాకేష్ అయినా అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్తున్న వేరే ప్రాజెక్ట్స్ మధ్యలో ఇది సడన్గా మా దగ్గరకు వచ్చేసరికి మేము రిజెక్ట్ చేయలేకపోయాం. సో ఇది మా ఇద్దరం లవ్ స్టోరీస్ చేసాం అంతకుముందు. నెక్స్ట్ కూడా ఇంకో 2-3 లవ్ స్టోరీస్ చేసే మూడ్లో ఉండగా ఇది వచ్చింది అనమాట. లవ్ స్టోరీలు ఎప్పుడైనా చేసుకోవచ్చులే, మనం ఎప్పుడు చేసుకుని ఇంత బలమైన క్యారెక్టర్, ఇంత బలమైన కథ మళ్ళీ మళ్ళీ రాదు. సో చేద్దామని చెప్పి ఇద్దరం డిసైడ్ అయ్యాం. సో ఇప్పుడు మీరు మాటల్లో మా దగ్గరికి వచ్చింది మమ్మల్ని డిసైడ్ చేసుకుంది అన్నారు కదా, ఇద్దరులో ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చింది? మీ దగ్గరికైనా కదా. సో అప్పుడే ఈయన్నే ఎందుకు అనుకున్నారండి మీరు? అప్పుడు అనుకోలేదు. యాక్చువల్లీ నేను డెసిషన్ తీసుకుని, అంటే ఇది జ్ఞానశేఖర్ గారు కెమెరామెన్ దీనికి. సో అంటే ఆయన కెమెరామెన్ అవ్వకముందు మజ్ను సినిమా కెమెరామెన్ ఆయన. ఈ సినిమా స్టోరీ విని ఆయన నాకు పంపించారన్నమాట. ఇది ఒకసారి విను, ఏం విన్నానంటే అది ఒక బయోపిక్, అది ఆటోబయోగ్రఫీ. అంటే ఎవరిదంటే చెప్పారన్నమాట, జగత్యాల జితేందర్ రెడ్డి. అంటే ఎందుకు పాలిటిక్స్ మనకెందుకు, ఇప్పుడు ఆటోబయోగ్రఫీ మనకెందుకు, హ్యాపీగా అంటే నాకు ఓన్లీ లవ్ స్టోరీసే కాదు, డిఫరెంట్ ఫ్యామిలీ చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి, వేరే యాక్షన్ కూడా ఉంటుంది. కానీ ప్రత్యేకంగా మళ్ళీ ఆటోబయోగ్రఫీ ఎందుకనేది నా భయం మాట. ఎందుకు ఎవడు చూస్తాడు ఆటోబయోగ్రఫీలు అని. కానీ ఎప్పుడైతే స్టోరీ విన్నానో, ఇది నేను స్టోరీగా చూడాల, ఎందుకంటే నేను ఎప్పుడు సినిమా కోసం చూస్తాను కాబట్టి ఆటోబయోగ్రఫీగా నేను అర్థం చేసుకున్నది ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్గానే చూసేది. సో ఒక యాక్షన్ థ్రిల్లర్ కావాల్సిన అన్ని సీన్స్ ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నాయి ఆయన లైఫ్లో. సో దాంతోపాటు నేను డిసైడ్ అయ్యాను సినిమా చేయాలని చెప్పి. దాని తర్వాత నేను అసలు రీసెర్చ్ చేద్దాం ఈ క్యారెక్టర్ గురించి అని వెళ్ళి అక్కడికి వెళ్ళి జగిత్యాలు మొత్తం తిరిగి వాళ్ళ అప్పుడు తెలిసిన మనుషులందరినీ కలిసి మొత్తం అనలైజ్ చేసుకున్న తర్వాత సూపర్ సీన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో మళ్ళీ కన్ఫర్మేషన్ గ్యారంటీ మిస్ అవ్వకుండా చేయాలనే సినిమా. సో దాని తర్వాత ఇమీడియట్గా షూటింగ్ వెళ్ళిపోయాం. కానీ హీరో దొరకలా. హీరో కోసం చూద్దాం ఆందవే, ఎలా కొత్త వాళ్ళకి వెళ్ళాలి, ఎందుకంటే లాస్ట్లో హీరో చనిపోతాడు. కొత్త వాళ్ళతో తప్ప పెద్దవాళ్ళతో ప్రయోగాలు చేయలేము, వాళ్ళు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హ్యాపీగా కొత్త వాళ్ళతో చేసుకుందాం, మొదలు పెట్టేద్దాం షూటింగ్ అని వెళ్ళిపోయాం. చేసుకుని వచ్చిన తర్వాత ఎవరో దొరకట్లా. ఒక 3 months పాటు మళ్ళీ నెతికాం. అంటే ముందు నెతికాము, దొరుకుతాడులే లేట్ అవుతాడని చెప్పి చేసాము. మళ్ళీ ఒక 3 నెలలు నెతికిన తర్వాత అందరితో పాటు రాకేష్ కూడా అందరినీ చేసుకుంటూ వెళ్ళాం ఆడిషన్స్. ఫైనల్గా రాకేష్ ఆడిషన్ చూసాక ఆగిపోయామాట. ఫైనల్లీ దొరికేసాడు మనకి. ఎవరు సజెస్ట్ చేశారండి ఆడిషన్ పరంగా అయినా సరే? జ్ఞానశేఖర్ గారు సజెస్ట్ చేశారు. అంటే ఎప్పుడైతే ఆడిషన్ చూసామో ఇంకా ఈయన ఫిక్స్, దొరికేశారు మనకి జితేందర్ రెడ్డి అని. కాదండి, మీ ప్యాక్ మ్యాన్లకు జరిగిన ఆడిషన్స్ జరిగిన ఈ క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ గట్టిగా చేసినట్టున్నారు. చాలా గట్టిగా. మీకు కూడా తెలియదు కదా ఇది? తెలుసా? అంటే ఎందుకంటే ఇది మామూలు క్యారెక్టర్ కాదు, ఎవరు పడితే వాళ్ళని తీసుకుని చేయలేం. వేరే లవ్ స్టోరీనో లేకపోతే వేరే ఫ్యామిలీ స్టోరీనో ఎంటర్టైనర్స్ అంటే చాలా మంది దొరుకుతారు. ఇంత ప్రత్యేకమైన క్యారెక్టర్ కదా ఇది, ఒక హిస్టరీ. ఈ క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉండాలి, డైలాగ్ డెలివరీ బాగుండాలి, లుక్స్ కూడా గంభీరంగా ఉండాలి, చాలా చాలా షేడ్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయాలంటే. అందరికి ఒక రెస్పెక్ట్ రావాలి. ఇప్పుడు ఈయన చుట్టూ ఒక జగిత్యాల ఏరియా అంతా కూడా ఆయన ఏమంటే అది మాట విన్నారంటే ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అది. ఎవరి చేతుల్లోనే పెడితే మొత్తం సినిమానే పోతుంది, బిస్కెట్ అయిపోద్ది ఒకవేళ ఫిట్ కాకపోతే. పీరియాడిక్ బిస్కెట్ అవుతుంది అది. అమ్మా వచ్చింది మా నేటివిటీ, యాస, భాష, డైలాగులు వచ్చినాయి. కాదండి, యాక్చువల్లీ మిమ్మల్ని నేను అప్పుడు ఒక ప్రెస్ మీట్ అప్పుడు కూడా అడిగా, మీరు లావ్ అయ్యారు ఎందుకు, క్యారెక్టర్ పరంగానా లేదంటే ఏంటి అని అడిగాను నేను. క్యారెక్టర్ కోసమేనా లేదంటే ఏంటి? బేసికలీ క్యారెక్టర్ లీన్గా ఉండి సన్నగా ఉంటే నమ్మరండి. ఎందుకంటే వెళ్ళి ఆయన చేసే కన్విక్షన్. ఇప్పుడు నాకేమనిపించింది అంటే అప్పుడు కొంచెం పెరిగితే బెటర్ అని ఇంకా ఒకసారి డిఓపి గారితో ఆయనతో కూడా మాట్లాడి అప్పుడు కొంచెం అలా పెరగడం మళ్ళీ తగ్గలేదు తెలుసా. అంటే జితేందర్ రెడ్డిలో మళ్ళీ మీకు కనపడాలి కదా, సినిమా అయిపోయాక రిలీజ్ అయిపోయాక మళ్ళీ ఫ్లోలో అలా వెళ్దామని. బట్ డెఫినెట్లీ మీకు ఒక క్యారెక్టర్ వచ్చిందంటే డెఫినెట్లీ దానికి తగ్గాలంటే తగ్గుతారు. ఐ నో యువర్ డెడికేషన్ లెవెల్స్ అన్నది. నేను నెలలో తగ్గాలండి, నెలలో 10 kgs తగ్గాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మెల్లిగా, ఎందుకంటే షూట్ ఉంది ఈ మంత్ ఎండ్కి.
సూపర్. నాకు ఇంకొకటి అండి, సినిమా ట్రైలర్స్ చూస్తున్నప్పుడు 2 ఫైట్స్ చాలా బాగా నచ్చింది. అవి 2 వాహనాలతో ఉన్నాయి, ఒకటి సైకిల్ తోటి, ఒకటి బండితోటి. నాకు అసలు చాలా క్రేజీగా అనిపించింది చూసినప్పుడు. సైకిల్దే చూసినప్పుడే భలే ఉందిలే అనుకున్నా. ఆ తర్వాత ఇంకో ట్రైలర్ ఓపెన్ చేస్తే బండితోటి ఉందనమాట. రెండిట్లో ఒకటేమో ఇలా ఆయన సైకిల్ ఎత్తి మనిషిని పాడేస్తారు, ఇంకోటేమో బండిని ఇట్లా ఏదో భూచక్రం తిప్పినట్టు దివాళీ వైబ్స్ అనమాట, భూచక్రం తిప్పినట్టు తిప్పుతున్నారనమాట. సో మీరు అన్నారు కదా చాలా వరకు రీసెర్చ్ చేసాము, కనుక్కున్నాము అని చెప్పేసి. నిజంగా ఇవి కల్పితమైన ఫైట్సా లేదంటే అలాంటి జరిగినాయా? సినిమాటికే. మీకు ఎలాగనిపించిందండి ఫైట్స్ చేస్తున్నప్పుడు? నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓన్లీ 2 సినిమాటిక్, అంటే మిగతావి ఉంటాయి కానీ సినిమాటిక్ గా విజువల్ గా కొన్ని ఫైట్స్ పెట్టాలని పెట్టాము. రియల్ లైఫ్ లో అలాంటి ఫైట్స్ ఉండవు కానీ అక్కడ చాలా కిల్లింగ్స్, అటాక్స్, చేంజెస్ అయి జరిగింది. ఇవి కొద్దిగా సినిమాటిక్ గా పెట్టాము. సో కమింగ్ టు యువర్, మీ ఫిలింలో ఉన్నటువంటి హీరోయిన్ గురించి, ఆవిడ చాయిస్ ఎలా, ఎవరు తీసుకున్నారు, అండ్ తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చాలా సాఫ్ట్గానే కనిపించింది బట్ నాకు చూస్తున్నంత వరకు. సో ఎట్లా వైశాలి? అది ఒక 1 సైడ్ లవ్ స్టోరీ. అది ఓకే, ఆ అమ్మాయి 1 సైడ్ లవ్ స్టోరీ. ఓకే, కానీ మంచి క్యారెక్టర్ అన్నమాట, ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. సో ఆమె, ఈయన లైఫ్ సాక్రిఫైస్ చేస్తాడు, ఆమె లవ్ సాక్రిఫైస్ చేస్తుంది. మీరు మాత్రం సినిమాని సాక్రిఫైస్ చేయకుండా తీసారు, నాకు అది బాగా నచ్చింది. అది సాక్రిఫైస్ చేస్తే నేను సాక్రిఫైస్ అయిపోయాను, అందుకే అంటున్నా అది బాగా నచ్చింది అని చెప్పేసి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎంత హిస్టారిక్ ఫిలిం తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా, మ్యూజిక్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ అనమాట. అంటే ఆ ఇంపాక్ట్ బాగుంటే, రీసెంట్ డేస్లో నాకు బాగా మ్యూజిక్ పరంగా నచ్చింది జీవి గారిది 2 సినిమాలు సూపర్ హిట్టే అని చెప్పుకోవచ్చు. ఆయన మ్యూజిక్ ఇచ్చింది అమరన్ కానీ లేదంటే లక్కీ భాస్కర్ కానీ, ఇప్పటికీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెవుల్లో ఆడుతూ ఉంది. మరి జితేందర్ రెడ్డిలో మన గోపి సుందర్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది ఏంటి? యాక్చువల్లీ మీరు చెప్పకముందే చెప్పాలి నేను గోపి సుందర్ గారి గురించి. చాలా మంచి ఆర్ఆర్ మాట. నాకు అన్నిటికన్నా ఈ ప్రాసెస్లో, వర్కింగ్ ప్రాసెస్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది ఆర్ఆర్. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మీ సినిమాల్లో పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి నిజంగా. మీ పాత సినిమాలు చూసుకుంటే మాకు, నేను ఇందాకే చెప్పాను, ఇప్పటికే నా ప్లేలిస్ట్లో ఉంటాయి. అవును, ముందు ఆయనకి నచ్చాలి పాట, తర్వాత జనాలకు నచ్చదు, అంతేనా? అంటే ఎక్కువ హడావిడి కూడా చేయడండి. చాలా మంది డైరెక్టర్స్ ఏంటంటే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. సింపుల్గా ఓకే సెట్ అవుతుందా లేదా చూసుకుంటాడు, అండ్ చాలా బాగా సెట్ అవుతుంది. మీ మ్యూజికల్ నాలెడ్జ్కి, మీ మ్యూజికల్ టేస్ట్ కూడా చాలా మంది ఫ్యాన్ బేస్ ఉన్నారని మన రాకేష్ గారు నేను చెప్తున్నాం. సో గోపి గారి గురించి చాలా ఎక్కువ చెప్పాలి, అంటే తక్కువే చెప్పినట్టు ఎంత చెప్పినా. ఆయన ఏంటంటే అసలు టైం తీసుకోరు. అంటే ఇళయరాజా టైప్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. ట్యూన్ అయితే 5 minutesలో ట్యూన్ అయిపోతుంది, అంత ఫాస్ట్. అంటే ఫాస్ట్ గురించి కాదు, ఇప్పుడు అంత రిచ్ సాంగ్స్ కానీ. ఆర్ఆర్ అయితే అసలు మామూలుగా కాదన్నమాట. ఏ రేంజ్ అంటే, నాకు ఆర్ఆర్ఏ సినిమా అంతా నాకు డైలాగ్స్తో పాటు ఆర్ఆర్ కూడా గుర్తుంటుంది అన్నమాట, అంత మంచి ఆర్ఆర్. సో ఏ డైలాగ్ వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది అనేది అంత మెమరబుల్ మ్యూజిక్ ఇచ్చాడు ఆయన, బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో అది చాలా స్పెషల్గా జనాలు అందరూ గుర్తుపెట్టుకుంటారు ఆర్ఆర్ కూడా. నాకు సినిమా ఇందాక ట్రైలర్లు చూస్తున్నప్పుడు 2 డైలాగులు బాగా నచ్చినాయి. దేశం మనకేమి ఇచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చాం అన్న ఒక డైలాగు. ఎవరు ఈ యంగ్ మ్యాన్? ఆ డైలాగ్ ఇంకే డైలాగ్ చెప్పుందా అన్నట్టు చూస్తున్నారు రాకేష్ గారు. ఈ 2 డైలాగులు నాకు బాగా నచ్చినాయి అండి. ఆ డైలాగ్ మీకు యాప్ట్గా సెట్ అవుద్ది ఒక్కొక్కసారి మీరు చేసే క్యారెక్టర్స్కి, ఎవరు ఈ యంగ్ మ్యాన్ అన్నట్టు. సో కాంప్లిమెంట్ ఇస్తున్నాను, ఆయన తీసుకోవట్లేదు చూడండి విరించి గారు. తీసుకున్నా, శుభ్రంగా తీసుకొని శృతి హాసన్ లాగా ఫీల్ అవుతున్నారు ఈయన, లోపల ఇన్సైడ్ ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఇందాక నేను వచ్చినప్పుడు కూడా చూస్తే ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. అదే డైలాగ్ కానీ లేదంటే వేరే డైలాగ్ కానీ మా కోసం చెప్తే బాగుంటుంది, డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత హీరో గారు చెప్తే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నాను నేనైతే. అదే అదే పెద్ద డైలాగ్, అందుకే చిన్న డైలాగ్ మీరు చెప్పండి, తర్వాత ఆయన చెప్తారు. అసలు ఆన్ సెట్స్లో మీరు ఆయనకి డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేదంటే స్టోరీ పేపర్ ఇచ్చేసి ప్రిపేర్ అయిన తర్వాత అలాగా? ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటుంది, చదివినప్పుడు ఎక్కడన్నా ఇక్కడ ఏమన్నా ఎమోషన్ అక్కడ డ్రాప్ అవ్వద్దు అలాంటివి ఏమన్నా ఉంటే తప్ప ఆల్రెడీ తెలుసు తనకి ఏం చేయబోతుందని తెలుస్తుంది కదా. సో అంత అక్కడ స్పాట్లో చెప్పాల్సిందే ఉండదు యాక్చువల్లీ. సో చెప్పండి ఇంకా ఆలస్యం చేయకుండా ఒక డైలాగ్ మీ నుంచి. డైలాగ్ ఇచ్చిన వెంటనే విరించి దగ్గర ఫస్ట్ పరిగెత్తుకుంటారట. విరించి ఏంటి డైలాగు ఎంత ఉంది, మామూలుగా ఎంత ఒక చిన్న చిన్నగా ఉంటాయండి వేరే వేరే సినిమాల్లో. ఓకే చిన్న కాన్వర్సేషన్స్ ఇలాగే కదా, ఏమంటివి ఏమంటివి అన్నట్టు ఎంత పెద్ద ఇచ్చారన్నమాట డైలాగులు.
సరే ఇది చేద్దాం, ఓకే ఇది ఏంటి, దీని అర్థం ఏంటి, ఎలా చేద్దాం అని ఇంకా ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత అమ్మ ఒకసారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోయి ఇంకా మూల ఎక్కడ కూర్చుంటా, చదివి ఓకే ఇది ఎవరికైనా పిలిచి అరే ఇది నేను చెప్తున్నా విను అని. కరెక్ట్గా చెప్తున్నానా లేదా తప్పులు ఏమైనా ఉన్నాయా చెప్పండి అని చెప్పాను. బాగానే వర్క్ షాప్ చేశారనమాట, బ్యాక్ ఎండ్ వర్క్ షాప్. వర్క్ షాప్ లేవు, అదే మీరు 2 days మీ డైలాగ్ వర్క్ షాప్ 2 days తర్వాత షూట్ స్టార్ట్. ఓ చాలా షార్ట్ స్పాన్ లో స్టార్ట్ చేస్తారనమాట. సో కన్వర్జేషన్స్ లో టాపిక్ వేరే సైడ్ వెళ్తుంది, మీరు డైలాగ్ చెప్పండి వీరేంచి గారు. నేను మర్చిపోను నేను. సరే నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే కొంచెం గట్టిగా చెప్పండి. ఈ సమాజానికి చెడు చేసే వాళ్ళకన్నా చేతులు ముడిచి కూర్చున్న వాళ్ళ వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది. కమాన్, మీరు అదే డైలాగ్ చెప్తారా లేదంటే వేరే డైలాగ్ చెప్తారా? అదే బాగుంటుంది నాకు తెలిసి, అదే జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్ అంటే అది పవర్ఫుల్ గా చెప్పే డైలాగ్. చెప్పండి కమాన్, యాక్షన్. అదే కూర్చుని సైలెంట్ గా ఇలా చెప్తే బాగోదు, నుంచి చెప్పిద్దామని మళ్ళీ కెమెరా ఫ్రేమ్ సెట్ చేయాలండి. అందుకే ఒక నెక్స్ట్ లెవెల్ డైలాగ్ అది. సినిమాలో చూస్తే ఇప్పుడు ఆయన్ని పాట పాడమన్నాను అనుకోండి, నాకు రావని అనేస్తారు సింపుల్ గా కదా రాకేష్ గారు. అందుకే డైలాగ్ చెప్పండి. సరే చెప్తా, మీరు యాక్షన్ అన్న అనకపోయినా చెప్తారు అనుకోండి. అనండి యాక్షన్ సరదాగా హేమమాలిని కోసం. థ్యాంక్ యూ. ఓకే యాక్షన్. ఈ దేశం మనకే వచ్చింది కాదు సార్, ఈ దేశాన్ని మనం ఏం చేసామని చెప్పండి. హక్కుల గురించి కాదు బాధ్యతల గురించి చెప్పండి. అణిచివేత కాదు అభివృద్ధి చెప్పండి. విద్వేషాలు కాదు ఐక్యత చెప్పండి. ఈ దేశం 1000 సంవత్సరాల సంస్కృతిని ఇచ్చిందని చెప్పండి. మనిషి ఎట్లా బతకాలని జీవన విధానాన్ని ఇచ్చిందని చెప్పండి. పోరాటాలు కాదు టెక్నాలజీతో పోటీపడి ప్రపంచాన్ని ఎలా ఏలాలో చెప్పండి. 1000 సంవత్సరాల యుద్ధాలు పోరాటాలు ఉద్యమాలు చేసి అలిసిన దేశం సార్. వీలైతే ఐక్యమత్యం అభివృద్ధి గురించి నేర్పండి. ఇంకా పోరాటాలని చెప్పాలని చెడగొట్టకండి. దేశం వేరు మనం వేరు కాదు, దేశం అంటే మనం, మనం అంటే దేశం. నాకు విజిల్ వేయాలనిపించింది కానీ ఫ్లోలో సరిగ్గా రాలేదనుకో దెబ్బడిపోద్దని. జూనియర్స్ అందరూ క్లాప్స్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ అండి, ఆయన ఆ డైలాగ్ డెలివరీ ఇంపాక్ట్, ఇంకా పర్సనాలిటీ, ఆ గెటప్లో చూసేసరికి మనం నిజంగానే జితేందర్ రెడ్డి గారు మన ముందు మాట్లాడుతున్నారన్న ఫీల్ని అయితే క్రియేట్ చేశారండి. నిజంగా దానికి సూపర్ అసలు. నిజంగా అక్కడే మీరు సక్సెస్ అయిపోయారు. మీ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అనుకోండి నేను అనుకుంటున్నాను. సో మరి ఫర్దర్గా ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్? దీని తర్వాత ఎలాగో సన్నబడతా అంటున్నారు, ఏదో నెలలో 10 kgs తగ్గాలంటున్నారు. మనం ఆల్రెడీ ఒకటి షూట్ చేస్తామండి, చిన్న ప్యాచ్ వర్క్ ఉంది మన ప్రొడక్షన్దే. సూపర్. ఆ సినిమా ఆపి ఈ సినిమా చేయడం జరిగింది అనమాట. సో అది మనకి కంప్లీట్ చేసుకుని అది ఫెబ్కి వద్దామని. సూపర్. మంచి రొమాంటిక్ కామెడీ. రొమాంటిక్ కామెడీ చిన్న పాజ్ ఇచ్చారండి ఈయన నుంచి. ఆల్మోస్ట్ అన్ని కొంచెం ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే ఎక్కువ వచ్చినాయి కదా మీరు చేసినంత వరకు. ఎవరికి చెప్పొద్దు, అదొక కైండ్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ ప్లస్ ఒక చిన్న మెసేజ్ దీంట్లో కూడా ఉంటుంది. కానీ ఎక్కువ మంచి సరదాగా. అదే అంటే ఇప్పుడు దాకా మీరు కంప్లీట్ ఏదో ఒకటి మీ సినిమా నుంచి వచ్చిన దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. ఈవెన్ దో ప్యాకమాడల నుంచి కూడా దెర్ ఈజ్ వన్ మెసేజ్. సో అలాగే అంటున్నా కంప్లీట్గా ఇప్పుడు ఈయన రొమాంటిక్ ఒక కామెడీ అని చెప్పనేసరికి అందులో కూడా మెసేజ్ ఉందా? సూపర్. సో మరి దీని తర్వాత మీరు ఎలాంటి ప్రాజెక్ట్ని టేకప్ చేయాలనుకుంటున్నారండి? అంటే నా సబ్జెక్ట్స్ ఉన్నాయి రెడీగా, ఏది వెళ్తుందో తెలియదు ప్రస్తుతానికి. ఓకే. సో చూడాలి త్వరలో. సో చూడాలి అంటారు. సో మీ సినిమాని జితేందర్ రెడ్డిని థియేటర్స్లో చూడాలి అంటే జనాలకి ఏం చెప్తారు? ఎందుకు చూడాలి అని అంటే? చూడాలి, చూడకపోతే యూ విల్ మిస్ ఏ గ్రేట్ థియేటర్కి ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఇదే డైలాగు ఆ థియేటర్లో చూస్తే ఆ సౌండ్ డెలివరీలో చూస్తే ఏమన్నా ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆబ్వియస్లీ. సో మన సినిమా చాలా తక్కువ టైం, ఇంకా చాలా తక్కువ టైమే ఉంది. మరి ప్రమోషనల్గా ఎలా ప్లాన్ చేస్తున్నారు? ప్రమోషన్స్ పరంగా పేకమేడలకి హీ డిడ్ ఏ గ్రేట్ బ్రిలియంట్ ప్రమోషన్ యాక్చువల్లీ. స్కానర్ చేసి డబ్బులు పంపించి మనడాలి ఏంట్రా అని. ఈవెన్ దో మీకు ఆ రోజు కూడా చెప్పాను, పంపిద్దామని కాదు, ఆ వీడియో చూసి మా హెడ్ ఆవిడ పాపం ఇంటర్వ్యూకి పిల్లు ప్రమోషన్స్ చేయట్లేదంట, మన స్టూడియోకి రమ్మను చేసి పెడదాము ఇంటర్వ్యూ ప్రమోషన్ చేద్దామని చెప్పి అని అన్నారు. స్కానర్ మొదలెట్టంగానే హీరోయిన్ వస్తుంది. అన్నీ అలాంటి మాటలు చెప్తాడు, మీరు నమ్మకండి అని. సో మీ నుంచి అంటే ప్రమోషన్స్ వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసేస్తాం మేము. మరి జితేందర్ రెడ్డికి ఎలాంటి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు? మీరా లేదంటే మీరా? అంటే బేసికలీ అంటే మన ప్రొడక్షన్ అంటే కంప్లీట్గా ఒక అప్రోచ్ ఉంటుంది, ఇలా చేద్దాము, మన ఆడియన్స్ తెలుసు, మన మీడియా తెలుసు కాబట్టి.
ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్స్ నుంచి ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళకు టేస్ట్ అలా ఈ విధంగా చేద్దామని. సో ఓకే, వాళ్ళు అనుకున్న ప్లాన్ని మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది చూస్తున్నాం. ఇది మోర్ టువర్డ్స్ ఏంటంటే మనకి రెగ్యులర్ మార్కెటింగ్ అన్న ఏమైనా అర్థమైందంటే కొంచెం పొలిటికల్ మార్కెటింగ్ స్టైల్లో చేద్దాము అని. సో అయితే ట్రై చేస్తున్నాం. అంటే మాసెస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు జగిత్యాలకు వెళ్తున్నాం, కరీంనగర్కి వెళ్తున్నాం, తర్వాత విజయవాడకి వెళ్తున్నాం, వైజాగ్. సో అక్కడ ఏంటంటే సభల్లాగా చేసుకుని అక్కడ జితేందర్ రెడ్డి ఎంటర్ అయితే ఏంటి ఎలా ఉంటుంది అక్కడ అని ఒక ట్రై చేస్తున్నాం. సూపర్. అసలు ప్రమోషన్ స్ట్రాటజీ మాకే చెప్పినట్టున్నారు ముందు. జగిత్యాల దిగాం. అదే అందుకే రేపే కదా ఎలాగో దిగుదామని చెప్పి ఇప్పుడు ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ గురించి చెప్పి ఈయనకి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అయితే సూపర్ అండి, సూపర్. అసలు ఆల్ ద వెరీ బెస్ట్ నేనైతే చెప్పేస్తాను మీ ఇద్దరికి. ఐ వాంట్ టు సీ ఇంత పవర్ఫుల్ రోల్లో రాకేష్ గారు ఎలా చేశారు అండ్ మీరు ఎలా డైరెక్ట్ చేశారు. ఎందుకంటే ఇద్దరిని ఒక ఏమంటారు, యువర్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్ అని అంటారు చూసారు. అందులో అలాంటి ఒక రోజెస్ వార్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్నట్టు మీరిద్దరు తయారవుతున్నారు. కాబట్టి వీ ఆల్సో వాంట్ టు వాచ్ థియేటర్గా చూసి ఆ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయాలైతే నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా థియేటర్స్లోనే చూడండి. ఎందుకంటే హిస్టరీస్ని బుక్స్లో చదివే కన్నా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లో చూస్తే బాగా గుర్తుంటుందన్నమాట. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు న్యూస్ 24/7. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.